ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా అబద్ధాల ఫ్యాక్టరీ, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అంటే నకిలీ తప్పుడు వార్తల ఫ్యాక్టరీని కొనసాగిస్తున్నాయా? రామోజీరావు గారు లేకపోయినా ఆయన కుమారుడు ఈ అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నారంటూ నిన్న పేర్ని నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా క్రిటికల్గా ఉన్నాయి. ఈనాడులో రాసినటువంటి తప్పుడు వార్తలు, అబద్ధాల గురించి ఆయన అంటే ఓడిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా ఇలాంటి అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారని ఆయన అన్నారు. మరి జగన్ గారికి ఇచ్చినటువంటి సెక్యూరిటీ గురించి కానీ, అదే టైంలో చంద్రబాబు గారి గతంలో అంతగా 5 రెట్లు 10 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి భద్రతా వ్యవహారాల గురించి కానీ, వీటన్నిటి మీద కేవలం జగన్ గారి మీద బురద జల్లే రీతిలో ఈ రకంగా చేస్తున్నటువంటి ప్రచారం మీద పేర్ని నాని గారు చాలా ఘాటుగా అనేక విషయాలు ప్రస్తావిస్తూ చెప్పారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు యథాప్రకారం మళ్ళీ కష్టాల పాట మొదలుపెట్టారు. గత 5 ఏళ్లలో ఎన్నడూ జగన్ గారు దానికి తాను ఎంత కష్టపడుతున్నాను, అంత కష్టపడుతున్నాను, రాష్ట్రం ఇన్ని కష్టాల్లో ఉంది, అప్పులు ఉన్నాయని ఎక్కడా చెప్పకుండా తన పని తాను చేసుకుంటూ పోతే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం పరిస్థితులు ఆశాజనకంగా లేవు, ఖజానా ఖాళీ, కష్టాలు చూసి పారిపోయేది లేదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు తిరగరాయబోతున్నాను, అప్పులపై అక్రమాలపై 7 శ్వేతపత్రాలు అంటే ఒకదానికి పొంతం లేకుండా ఒక పక్కేమో కష్టాలు అసలు సాధ్యం కాదంటారు, ఇంకో పక్కేమో చరిత్ర తిరగరాస్తానంటారు. ఏమిటి అసలు ఈ రెండిట్లోనూ? ఒకటి అబద్ధాల ఫ్యాక్టరీ, రామోజీరావు గారు లేకపోయినా ఆయన కుమారుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారా? చంద్రబాబు గారు కూడా గతంలో మాదిరే మళ్ళీ కష్టాల పాట పెట్టి జనాన్ని ఎన్నికల హామీల నుంచి దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారా? ముందుగా పురుషోత్తం రెడ్డి గారు. సార్, కొమినేని గారు మీకు నమస్కారం. రాజీవ్ గారికి, సాక్షి వీక్షకులకు అభినందనలు. మొట్టమొదటి అంశం, సరే పత్రికల్లో వస్తున్న వార్తలు చాలా సందర్భాల్లో చర్చించాం. నిన్న పేర్ని నాని గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించిన అంశాలు ప్రస్తావించారు. ఒక రాజకీయ నాయకుడికి కానీ భద్రత అనేది చాలా గోప్యం. అదొక్కటే కాదండి, అదొక్కటే కాదు, పార్టీ ఆఫీసులు ఇతరత్ర అనేక అంశాలు ఈ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, జగన్ గారి పార్టీ ఓడిపోయిన తర్వాత వీళ్ళు రాసినటువంటి అబద్ధపు వార్తల లిస్ట్ అంతటినీ కలిపి ఆల్మోస్ట్ అవన్నీ గురించి ఆయన విశ్లేషించారు. అదే పత్రికల్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి మీరు అన్నట్టు పార్టీ ఆఫీసుల నిర్మాణం, 2 జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించిన అంశం. భద్రతా అంశాలు చాలా గోప్యతతో కూడుకున్నది. ఏ రాజకీయ నాయకుడికైనా ఏ నాయకుడు థ్రెట్ని ఆధారంగా చేసుకుని భద్రత ఇస్తారు. ఒకవేళ భద్రత ఎక్కువ అని ప్రభుత్వం భావిస్తే దానికి కమిటీ ఉంటుంది, కూర్చొని భద్రత యొక్క సమీక్ష చేసుకొని తగ్గించవచ్చు, పెంచవచ్చు, కొనసాగించవచ్చు. ఇది పూర్తిగా ప్రభుత్వాలు చేయాల్సిన పని. పత్రికలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అయినా, చంద్రబాబు నాయుడు గారి భద్రత అయినా, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ పాపులర్ లీడర్స్ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి కమిటీ కూర్చోండి, ప్రభుత్వం ఉంది, అవసరమైతే కొనసాగించండి, లేదా పెంచండి, లేదా తగ్గించండి. అది మీ విచక్షణకు సంబంధించిన అంశం. దాన్ని పత్రికల్లో వార్తలు రాయడం ద్వారా అన్నెసరీ కాంట్రడిక్షన్స్ తప్ప ఇంకోటి లేదు. అది ఆధారాలు, వాళ్ళకు ఉన్నటువంటి గ్రీవెన్స్ అంతా పేర్ని నాని గారు చెప్పారు. అట్లే పార్టీ ఆఫీసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకున్న ఆఫీసుల స్థలాలు కానీ, నిర్మాణాలు కానీ, మిగిలిన పార్టీలు ఎలా తీసుకున్నా, ఎలా నిర్మాణం, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు వివిధ రూపాల కార్యాలయాలు నిర్మాణం చేస్తున్నారు. కొన్ని కార్యాలయాలు తీసుకున్నాయి, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ స్థలాల్లో నేరుగా కట్టేసినట్టు ఉన్నాయి, పర్మిషన్లు తీసుకోకుండా కట్టేసి కేవలం పన్నులు కట్టే ఆఫీసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఇవన్నీ సమగ్రంగా ఆలోచించుకొని పర్ఫెక్ట్ గా ఒక విధానంతో ముందుకు వస్తానని అధికార పార్టీ ముందుకు వస్తే అది సంతోషం. ఏదైనా అధికారిక నిర్ణయం రావడం మంచిది తప్ప పత్రికల్లో వార్తలు రాసుకుంటే ఏదో నెత్తిని చెత్తేయడానికి పనికొస్తుంది తప్ప ప్రయోజనం. వీళ్ళు వేస్తే వాళ్ళు కూడా వేస్తారు, మొత్తం ప్రజలకు వాస్తవాలు తెలియదు. కాబట్టి పత్రికలు వాళ్ళ పాత్ర వాళ్ళు వహించి ప్రభుత్వం పాత్ర ప్రభుత్వం చేస్తే ఈ సమస్య రాదనేది నా మొదటి అభిప్రాయం. రెండోది, మీరు కీలకమైంది చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశం. కొమినేని గారు, ఒక ఫ్యాక్ట్ మనం చెప్పాలి. నేను నిన్న స్టడీ చేశాను. 2024-25 బడ్జెట్ ఆదాయం, ఇప్పుడు ఆదాయం అంతా ఖర్చులంతా ఇదే కదా ప్రధానం. మొత్తం ఆదాయం ఏంటంటే 1,16,124 కోట్లు స్టేట్ ఓన్ రిసోర్స్. అదేవిధంగా స్టేట్ షేర్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్స్ వచ్చి 47,045 రూపాయలు. అదేవిధంగా గ్రాంట్ ఇన్ వచ్చి 36,610 కోట్లు. మొత్తం 1,99,779 కోట్ల రూపాయలు మనకున్న నికరమైన ఆదాయం అన్ని రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 5 years క్లారిటీ ఇస్తే దాదాపు ఇయర్కి 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, అంటే గత ప్రభుత్వం. ఇప్పుడు మన ఖర్చులు, మనకు సంబంధం లేని ఖర్చులు, అంటే ఏ ముఖ్యమంత్రి చేసిన ఖర్చు ఖచ్చితంగా పెట్టాల్సిన అమౌంట్ ఎంత అంటే కొమ్మినేని గారు 1,89,977 కోట్ల రూపాయలు. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేతిలో మిగిలింది 10,000 కోట్ల రూపాయలు. అంటే మనకున్న ఆదాయం 1000.
ఏ ప్రభుత్వం ఇంకా 40,000 కోట్ల నుంచి 50-60,000 కోట్ల రూపాయలు అప్పులు చేయొచ్చేమో. అంటే చేతిలో అప్పులతో కూడుకున్న అవకాశాలు 50-60,000 కోట్లు. దీంతోనే డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి, దీంతోనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవన్నీ తెలియదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలిసిన విషయం, తెలుగుదేశం పార్టీకి తెలిసిన విషయం. మీరు ఇచ్చిన హామీలు దీని చుట్టూ ఉన్నాయా? ఇది మౌలికమైన ప్రశ్న. కాబట్టి ఇప్పుడు నో డౌట్ ఆదాయానికి ఉన్న అవకాశాలే మనం ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజాయితీగా ఇది మాకున్న అవకాశాలు, ఇది ఉన్న అవసరాలు, ఇంత మేరకు మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, ఇది అమలు చేస్తాం, ఇది వాయిదా చేస్తాం, ఇది చెప్పి ప్రజలు సంజాయిషి కూడా చెప్పాలి. ఎన్నికల్లో మేము చెప్పారు కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకుంటే ప్రజలు కొంత అర్థం చేసుకుంటారు. వైసీపీ ఖచ్చితంగా విమర్శ చేస్తుంది. ఎన్నికల్లో చెప్పింది కదా, ఈ హామీలన్నీ అమలు చేయడం సాధ్యం కాదు, ఇలా హామీలు అమలు చేయలేరు అని ప్రతి పాయింట్ అవుట్ చేస్తుంది. ఎందుకంటే అది రాజకీయ పార్టీ, వాళ్ళు ఎన్నికల్లో కూడా ఆ మాట చెప్పారు. మీరు చేయాల్సింది ఎందుకు అధికార పార్టీ, మాకున్న అవసరాలు ఇవి, మనకున్న అవకాశాలు ఇవి, కాబట్టి ఇది చేస్తాం, ఇది చేయలేం అని నిజాయితీ చెప్తే కొంత ప్రజలు అర్థం చేసుకుంటారు. అటు కాకుండా గతం ఒక శ్వేతపత్రం ప్రకటించి ఏదో జరిపిందని చెప్తే ఏమంటారు, మీరు ప్రస్తావనలో చేసినట్టు ఇది ఎన్నికల వాగ్దానాలు ఎగ్గొట్టడం కోసం వేసుకునే ఎత్తుగడగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలేమంత అమాయకులేం కాదు కదా. నిజాయితీగా చెప్తే చేయలేని దాన్ని చేయలేను అంటే అట్లా కాదు. ఆ టెక్నిక్స్ మీరు నేను సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారికి అటువంటివన్నీ ఆ వెనతో పెట్టిన విద్య అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతి, ఈనాడు మరీ దారుణంగా ఆ రోజుల్లో ఎవరిదన్నా ఏదన్నా స్కీమ్లో కొద్దిగా ఎవరికన్నా స్కీమ్ రాలేదనుకోండి, ఇంకేముంది వాళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదని రాయటం, అట్లా రకరకాలుగా ఆ స్కీమ్ ఇట్లా ఈ స్కీమ్ ఇట్లా అని, లేదా ఇంప్లిమెంట్ చేస్తే ఒక రకంగా, ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకో రకంగా, అంత అరాచకంగా వార్తలు రాసింది కదా. ఇప్పుడు రామోజీరావు గారి చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా కొనసాగిస్తున్నాడు అన్నది పేర్ని నాని గారి అభియోగం. ఇప్పుడు దాని తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పాట అందుకుని ఈ కొత్త పాట ద్వారా జనాన్ని మాయ చేయగలుగుతారా? అంటే పాయింట్ ఏంటంటే ఈనాడైనా ఇంకొక పత్రిక అయినా రాజకీయ ప్రత్యర్థి పాత్ర పోషించడానికి చాలా కాలం నుంచి సిద్ధపడ్డారు. అదొక మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక రాజకీయ పార్టీగా కాకుండా మేము కూడా రాజకీయ ప్రత్యర్థులుగా వాళ్ళు భావించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా యుద్ధం మీతే అని ప్రకటించాడు. కాబట్టి రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయిన తర్వాత పత్రిక పాత్ర ఆడుంటుంది, రాజకీయ పాత్రే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాజకీయ పాత్ర అప్పుడు ఒక రకంగా పోషించారు, పాత్ర మారలేదు, పాత్ర ఒకటే, స్వభావం మారింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి లోపాలే చూపించారు. ఇప్పుడు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తున్నారు. నిర్మాణాత్మక మీన్స్ ఇప్పుడు ఒక పథకాన్ని తగ్గించాలి, ఏం చేయాలి? ఫస్ట్ ఆ పథకంలో ఉన్న లోపాలు ప్రస్తావించాలి. పథకాల లోపాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. కొంతమంది అనర్హులకు వస్తాయి. ఆ అనర్హుల్ని ఎస్టాబ్లిష్ చేసుకొని కొంతమంది తగ్గించడానికి ఉన్న అవకాశాలు చూడడం. కాబట్టి ఇప్పుడు అప్పుడు ప్రత్యర్థి పాత్ర, ఇప్పుడు స్నేహపూర్వక పాత్ర మారింది. కాదు తెలుగుదేశం తరఫున పని చేసుకోమని అభ్యంతరం లేదు. కానీ ఇప్పటికి కూడా జగన్ గారి మీదే పడి ఇట్లా చెత్త చెదరవంత రాయటం, అబద్ధాలు రాయటం, ఏంది దరిద్రం, ఎంతకాలం ఇట్లా ఉంటుంది అనేదే పాయింట్. అవును, ఇప్పుడు నా ప్రత్యర్థి మీరైన తర్వాత మీ గురించి కాకుండా నేను ఎవరి గురించి రాయాలి? సో అంటే వాళ్ళు రాజకీయ పార్టీ అది అనౌన్స్ చేసుకుంటే గొడవ లేదు. ఎస్ మేము రాజకీయ పార్టీయే, మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఇట్లాగే రాస్తామని అనౌన్స్ చేస్తే ధర్మంగా ఉంటుంది. కానీ ఈ అధర్మ యుద్ధం చేయడం పద్ధతేనా అన్నది చర్చ. మరి చంద్రబాబు గారు ఇట్లా కష్టాలు పాడుతుంటే మరి మీకు ఆ సంగతి తెలియదు అని రాయాలి కదా వీళ్ళు. ఖచ్చితంగా అంటే ఇప్పుడు సాక్షి రాస్తుంది కదా ఆ పని. రాజకీయ ప్రత్యర్థిగా వాళ్ళు మారదలుచుకోలేదు, వాళ్ళు జగన్తో మారదలుచుకున్నారు, ఆ పని అప్పుడు చేసినారు. ఇప్పుడు ఆ పని చేయదలుచుకోలేదు. పాయింట్ అది. చేయదలుచుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కూడా జగన్ ప్రత్యర్థిగా, ఇప్పుడు కూడా జగన్ గారి మీద బురద వేయాల్సిన పనే ఉంది అంటున్నాను నేను. అది ఇప్పుడు జగన్ గారికి, చంద్రబాబు గారికి, జగన్ గారే కదా ప్రత్యర్థి. జగన్ గారికి 40% ఓట్లు ఉన్నాయి. ప్రత్యర్థి ఆయనే కదా. రైట్.